నాటి కాలంలో ఒక చిన్న గ్రామంలో రాముడు అనే పేరుగల చిన్న బాలుడు నివసించేవాడు. అతను చాలా సరదాగా, న్యాయపరంగా ప్రతివారిని ప్రేమించేవాడు. కాని అతని ఇష్టం మాత్రం ఒకటే, రాజుగా మారాలి. ఒకరోజు అతని గ్రామం దగ్గరికి ఒక పెద్ద రాజ్యం నుండి ఒక సందేశం వచ్చింది. సందేశం ప్రకారం ఎవరికైనా జ్ఞానం, ధైర్యం ఉంటే వారు రాజ్యానికి కొత్త రాజుగా ఎన్నికవుతారు. ఈ వార్త విన్న రాముడు చాలా ఆనందించాడు. అతను తన బలాన్ని సూత్రప్రాయంగా అభ్యసించడం మొదలుపెట్టాడు. ఒకరోజు రాజ్యానికి వెళ్లి బుద్ధిమంతంగా తన సమస్యలను పరిష్కరించాడు. అక్కడ ఉండే చక్రవర్తి అతని తెలివితేటలు చూసి ఆశ్చర్యపడ్డాడు. చివరికి రాముడు కేవలం ఒక చిన్న గ్రామం బాలుడు మాత్రమే కాకుండా ఆ పెద్ద రాజ్యానికి రాజుగా ఎన్నికయ్యాడు. అతను తన ప్రేమ, న్యాయం, జ్ఞానం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ కథ చిన్నారికి ఒక బోధ: స్వప్నాలు చూసి కృషి చేస్తే ఏదైనా సాధ్యమే.